ప్రపంచాన్ని తన వ్యూహాలతో గడగడలాడించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆయన కన్నుమూసి దాదాపు 5 నెలలు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆయన మృతదేహాన్ని పూడ్చలేదు. అవును, మీరు విన్నది నిజం. గత ఫిబ్రవరి నుంచి ఖమేనీ భౌతిక కాయం ఒక రహస్య కోల్డ్ స్టోరేజ్లోనే ఉండిపోయింది. ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం మరణించిన వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలి. మరి అలాంటప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ శవాన్ని ఎందుకు దాచిపెట్టింది? చివరకు జూలై 9న అంత్యక్రియలు చేస్తామని ఇరాన్ ప్రకటించినా అక్కడ సైన్యం ఎందుకు హై అలర్ట్ ప్రకటించింది? ఈ అంతర్జాతీయ మిస్టరీ వెనుక ఉన్న అసలు కారణాలు, ఇరాన్ దేశాన్ని వెంటాడుతున్న ఆ 2 భయంకరమైన శవాల అంత్యక్రియల శాపాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సాధారణంగా ఇస్లాంలో మృతదేహాన్ని కెమికల్స్ ఉపయోగించి ఎంబాల్మింగ్ చేయడాన్ని నిషేధిస్తారు. మరి 5 నెలలుగా శవం ఎలా పాడవకుండా ఉంది? అంతర్జాతీయ కౌంటర్ టెర్రరిజం నిపుణుల సమాచారం ప్రకారం ఇరాన్ సైన్యం కెమికల్స్ వాడకుండా కేవలం అడ్వాన్స్డ్ రిఫ్రిజిరేటర్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ ద్వారానే ఖమేనీ శవాన్ని భద్రపరిచింది. యుద్ధ వాతావరణం, దేశంలో అంతర్గత భద్రత కారణాలు మరియు కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో వచ్చిన సమస్యల వల్లే ఈ అంత్యక్రియలను ఇంతకాలం ఆలస్యం చేశారట. షియా చట్టాల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఇలా శవాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచడానికి మతపరమైన మినహాయింపులు సులభంగానే దొరుకుతాయి. అయితే ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా భయపడుతోంది. దానికి కారణం 1989 జూన్ 3న జరిగిన ఒక ఘోరమైన సంఘటన. ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహెల్లా ఖొమేనీ చనిపోయినప్పుడు దాదాపు 1 కోటి మంది జనం అంత్యక్రియలకు వచ్చారు. ఆ టైంలో జనం పిచ్చెక్కిపోయి ఆఖరిసారిగా ఆయన శవాన్ని తాకాలని శవపేటికపైకి దూకారు. జనాన్ని కంట్రోల్ చేయడం ఆర్మీ వల్ల కాలేదు. ఆ తొక్కిసలాటలో శవపేటిక విరిగిపోయింది. కట్టుకున్న కఫన్ గుడ్డను కూడా జనం ముక్కలు ముక్కలుగా చింపేశారు. చివరకు ఆర్మీ హెలికాప్టర్ ద్వారా శవాన్ని అక్కడి నుంచి వేరే చోటికి తరలించి మరుసటి రోజు రహస్యంగా పూడ్చాల్సి వచ్చింది. ఆ తొక్కిసలాటలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భయం అంతటితో ఆగలేదు. 2020లో అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ అంత్యక్రియల్లోనూ సరిగ్గా ఇదే రిపీట్ అయింది. సులేమానీ సొంత ఊరు కెర్మాన్లో జరిగిన అంత్యక్రియల ఊరేగింపులో జనం లక్షలాదిగా తరలి రావడంతో ఘోరమైన తొక్కిసలాట జరిగింది. ఆ క్రష్లో కనీసం 56 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చివరకు ఆ అంత్యక్రియలను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ 2 పీడకలలు ఇరాన్ పాలకులను ఇప్పుడు నిద్రపోనివ్వడం లేదు. అందుకే ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ మరియు ఇరాక్ దేశాల్లోని 5 నగరాల్లో రికార్డు స్థాయి భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో శవపేటికను రక్షించేందుకు ఆర్మీ మాస్టర్ ప్లాన్ వేసింది. చూశారుగా, బ్రతికున్నప్పుడు దేశాలను శాసించిన లీడర్లకు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడం ఇరాన్ ప్రభుత్వానికి ఎంతటి భయానక సవాలుగా మారిందో. జూలై 9న జరగబోయే ఈ అంత్యక్రియలు ప్రశాంతంగా ముగుస్తాయా, లేక గతంలాగే ఇరాన్ సైన్యానికి తలనొప్పిగా మారుతాయా అనేది చూడాలి.